హాయ్! హలో! గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? ఈరోజు లంచ్ బాక్స్‌కి సాంబార్ చేయడానికి మీ ముందుకైతే వచ్చేసానండి. నేను ముందుగా కడిగిన కందిపప్పులోని ఒక 8 పచ్చిమిర్చి కట్ చేసుకొని, వాటర్ వేసుకొని విజిల్ అయితే ఒక 5 వచ్చే వరకు పెట్టుకున్నానండి. ఉడికిన తర్వాత స్మాష్ చేసి నానబెట్టుకున్న చింతపండుని రెడీలో పెట్టుకొని, కట్ చేసిన వెజిటబుల్స్ పెట్టుకున్నానండి. ఒక 8 పచ్చిమిర్చి, 2 టమాటాలు అండ్ చిన్న ఉల్లిపాయలు, వంకాయ 2, కొత్తిమీరి, కరివేపాకు, క్యారెట్ తరిగి పెట్టుకున్నానండి. అలాగే ఆనపకాయ. ఇక్కడ లేనిదేంటంటే బెండకాయ అండి. బెండకాయ లేకపోతే ఈ సాంబార్‌కి అస్సలు టేస్టే లేదండి. నా దగ్గరైతే అవైలబుల్‌గా లేదు. కాబట్టి స్కిప్ చేశాను. మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బెండకాయ అయితే స్కిప్ చేయొద్దు. ఇంకొకటేంటంటే నేను ఉడకబెట్టుకున్న ఆ కందిపప్పులో ఈ వెజిటబుల్స్ అన్నీ వేసేసి దంచి పెట్టుకున్న అల్లం మాత్రమే వేసుకుంటానండో! అది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నేను ముక్కలు కట్ చేయనండి. దంచి పెట్టుకున్న అల్లం మాత్రం వేసుకుంటాము. ఇప్పుడు నేను తగినంత ఉప్పు, 2 స్పూన్ల కారం, హాఫ్ స్పూన్ పసుపు అండ్ ఎవరెస్ట్ గరం మసాలా. ఈ సాంబార్‌కి చాలా బావుంటుందండి. ఇది నా స్టైల్ అండి. మీరెలా చేస్తారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అలాగే నానబెట్టుకున్న చింతపండు రసం కూడా నేను వేసుకుంటున్నానండి. తగినన్ని నీళ్లు పోసుకున్నానండి సాంబార్‌లోని. ఇప్పుడు ఇవన్నీ కూడా నేను బాగా కలుపుకొని, ఒక్ విజిల్ తీసేసి ఒక హై ఫ్లేమ్‌లో ఒక పావుగంట వరకు నేను బాగా సాంబార్ మరిగించుకుంటానండి. ఆ మరిగించిన ఆ సాంబార్‌లో నేను కొబ్బరి తురుము కూడా వేస్తానండి. ఈ సాంబార్‌కి కొబ్బరి తురుము, అల్లం దంచి పెట్టుకున్నది చాలా బావుంటుందండి. బెండకాయలు నేను మిస్ చేశాను. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మిస్ చేయొద్దండి. చూడండి మరిగించిన సాంబార్ ఎంత బావుందో కదండీ! ఇప్పుడు ఆ అరోమా వస్తూ ఉంటే మరిగే సాంబార్ చాలా బావుంటుందండి. తరువాత నేను పోపు వేసుకోవడానికి ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర, 4 ఎండుమిర్చి, దంచి పెట్టుకున్న వెల్లుల్లి, కరివేపాకు, ఎవరెస్ట్ సాంబార్ మషాలా అండ్ ఇప్పుడు స్టవ్ మీద పోపు గిన్నె పెట్టుకొని అది బాగా హీట్ అయిన తరువాత ఒక 2 స్పూన్లు నెయ్యి, ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని దంచి పెట్టుకున్న వెల్లుల్లి, ఆవాలు, జీలకర్ర వేసుకొని ఆ అరోమా వస్తది చూడండి. చాలా అంటే చాలా కమ్మగా ఉంటుందండి. నేతిలో వేపుతాం కదా! అందుకు. ఈ సాంబార్‌కి అదే బావుంటుందండి. తర్వాత ఈ కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేసేసుకొని నేనైతే పోపు పెట్టేసుకుంటున్నానండి. ఏవండో ఇంగువ మర్చిపోకండి. ఇంగువతో పాటు లాస్ట్‌లో ఎవరెస్ట్ సాంబార్ పొడి మసాలా కూడా వేసుకొని తాలింపు పెట్టుకోండి. ఎంత బావుంటుందో. ఇదండి నా స్టైల్ సాంబార్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్